వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తెలంగాణలోని కొత్తగూడెంకి చెందిన అమ్మతేజ మినిస్ట్రీస్కి సంబంధించిన కొంతమంది పాస్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తైలాభిషేక ప్రార్థనలు అంటూ కూడా కొన్ని చోట్ల అయితే ఈ విధంగా నిర్వహిస్తున్నారు. అయితే ఈరోజు పాలకొల్లులో ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్కి సంబంధించి కార్యాలయంలో ఈ తైలాభిషేక ప్రార్థన నిర్వహిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి వీరు నిర్వహిస్తున్న ఈ సభను అయితే స్థానిక పాస్టర్లు అయితే అడ్డుకున్నారు. ప్రశాంతంగా పాలకొల్లు చుట్టుప్రక్కల దైవజనులం అందరం, మేము సంఘ పెద్దలతో పాటు పాస్టర్లు మేమందరం ఉన్నాం. మేమంతా కూడా కలిసే ఈ సమావేశాలు సభలు నిర్వహించుకుంటున్నాం. మీరు బయట ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఇటువంటి సమావేశాలు ఎందుకు నిర్వహిస్తారంటూ కూడా వారిపై ఎదురు తిరిగిన పరిస్థితి కూడా నెలకొంది. అయితే వీరికి సంబంధించి మేము ఎక్కడైనా సమావేశాలు నిర్వహించుకునే అవకాశం మాకుందంటూ వారు కూడా చెప్పిన పరిస్థితి. అయితే వీరిరువురు కూడా ఈ విధంగా వాదోపవాదాలు చేసుకున్న సమయంలో ఒక్కసారిగా పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరువురికి సర్ది కూడా చెప్పారు. అయితే దాదాపు పెద్ద ఎత్తున పాలకొల్లుకు సంబంధించిన క్రైస్తవ పాస్టర్లతో పాటు వారికి అనుకూలికులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అమ్మతేజ మినిస్ట్రీస్కి సంబంధించిన పాస్టర్లను అయితే వెంటనే వెళ్ళిపోవాలంటూ కూడా వారు హెచ్చరించిన పరిస్థితి కూడా నెలకొంది. అయితే దాదాపు పాలకొల్లు చుట్టుప్రక్కల కొన్ని మాకు సంఘాలు అంటూ ఉంటాయి, మేమే సభలు ఇక్కడ నిర్వహించుకుంటాము, ప్రశాంతమైన వాతావరణంలో మేమందరం కలిసిమెలిసి ఉంటుంటే మీరు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఏ విధంగా ప్రార్థనలు నిర్వహిస్తారంటూ కూడా వారు హెచ్చరించిన పరిస్థితి. ఏదేమన్నప్పుడు కూడా పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువురి వాదోపవాదనలకు అడ్డు వచ్చి ఏదైతే తైలాభిషేక ప్రార్థనలో అమ్మతేజస్ మినిస్ట్రీస్ పేరిట తైలాభిషేక ప్రార్థన నిర్వహిస్తున్నారో దాన్ని విరమింపజేశారు. విరమింపజేసిన అనంతరం కూడా ఎవరికి వారు వెనుదిరగడంతో ప్రస్తుతం అయితే ఈ వివాదం కాస్త సద్దుమణిగిందని చెప్పాలి. దాదాపుగా భద్రాద్రి కొత్తగూడెంలోని కొన్ని ప్రాంతాల నుంచి ఈ విధంగా అమ్మతేజ మినిస్ట్రీస్ అనే పేరుతో దాదాపు చాలా ప్రాంతాలు ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ కూడా అదేవిధంగా శాంతియుతంగా మేము ప్రార్థన నిర్వహించుకుంటుంటే ఏ విధంగా అడ్డుకుంటారంటూ కూడా వారు కూడా తెలిపిన పరిస్థితి. అయితే ప్రశాంతమైన పాలకొల్లు వాతావరణంలో ఇటువంటి విద్వేషాలు అయితే రెచ్చగొట్టొద్దు, ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో సభలు సమావేశాలు మేము నిర్వహించుకుంటామంటూ స్థానిక పాస్టర్లు అయితే చెప్పడంతో పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు. ఇరువురికి సర్ది చెప్పి ఇరువురిని కూడా శాంతింపజేశారు. అయితే కొత్తగూడెంకి సంబంధించిన పాస్టర్లు అయితే వెనుదిరిగిన పరిస్థితి కూడా ఉందండి. విడుదల శేఖర్తో మనోజ్ RTV, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.